తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. లగచర్లలో ప్రభుత్వాధికారులపై దాడి కేసులో చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నరేందర్ రెడ్డిని న్యాయవాదులు కలిశారు. వారి ద్వారా కోర్టుకు నరేందర్ రెడ్డి అఫిడవిట్ పంపించారు. తాను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని, రిమాండ్ రిపోర్టులో పోలీసులు చెప్పినవన్నీ నిజం కాదన్నారు. తన స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలని కోర్టుకు పంపించిన అఫిడవిట్లో నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు నరేందర్ రెడ్డిని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వికారాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా కారులో ఎక్కించి వికారాబాద్ డీటీసీకి తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసులు తన స్టేట్మెంట్ తీసుకోలేదని తెలిపారు. కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు కొన్ని పేపర్లపై తన సంతకాలు తీసుకున్నారన్నారు. తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. అరెస్టుకి ముందు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు పట్నం నరేందర్ రెడ్డి.